హాయ్ ఫ్రెండ్స్, ఇతను సురవరం ప్రతాపరెడ్డి. మనం ఈరోజు ఇతని గురించి నేర్చుకుందాము. ఇది 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ఉంది, తెలుగు. సురవరం ప్రతాపరెడ్డి మే 28, 1896న జోగులాంబ గద్వాల జిల్లా, ఉమ్మడి మహబూబానగర్ జిల్లా బోరవెల్లిలో జన్మించాడు. స్వస్థలం ఇటిక్యాలపాడు. సురవరం ప్రతాపరెడ్డి రచయితగా, పత్రికా సంపాదకుడిగా, సమరయోధుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రసిద్ధి చెందారు. సురవరం ప్రతాపరెడ్డి 1926లో గోల్కొండ పత్రికను ప్రారంభించారు. 1934లో గోల్కొండ పత్రికకు అనుబంధంగా సురవరం ప్రతాపరెడ్డి 354 తెలంగాణ కవుల వివరాలతో గోల్కొండ సంచికను వెలువరించాడు. సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ వైతాళికుడిగా పేరు పొందారు. సురవరం ప్రతాపరెడ్డి 1930లో జోగిపేటలో జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ జ్ఞానవర్ధిని పరిష్పకుడు సురవరం ప్రతాపరెడ్డి. కొత్వాల్ వెంకట్రామరెడ్డి సూచన మేరకు హిందువుల పండుగలు గ్రంథం రాశాడు. సురవరం ప్రతాపరెడ్డి 1930లో జోగిపేటలో జరిగిన ప్రథమ సభలకు అధ్యక్షత వహించాడు. 1941లో సురవరం విజ్ఞాన వర్ధిని పరిషత్ను స్థాపించారు. 2012లో సంగిశెట్టి శ్రీనివాస్ సురవరం కవితలను సురవరం కవిత్వం పేరుతో సంకలనం చేసి ప్రచురించారు. 1941లో సురవరం విజ్ఞాన వర్ధిని పరిషత్ను స్థాపించారు.